హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, నిరుద్యోగులకి అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదండి. కేవలం మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. మొత్తం 21,413 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ స్థాయిలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తపాలా శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా టోటల్గా 21,413 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1,215 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 500కు పైగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 1,215 ఉద్యోగాలు ఏ డివిజన్లో ఏ ప్రాంతాల్లో వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ మీకు తెలియగలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తి వివరాలన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే డివిజన్ల వారిగా, యూనిట్ల వారిగా ఏ ప్రాంతంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. వెబ్సైట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడానికి, ఏ ప్రాంతంలో ఖాళీలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి డేట్స్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మార్చి 3వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా కేవలం 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మిగతా వాళ్ళు మాత్రం కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సింది ఉంటుంది. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ ఏ విధంగా ఉంటుందంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవకులుగా విధులు నిర్వర్తించాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ అయితే చూద్దాం. శాలరీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకేమో 12,000 రూపాయల నుంచి 29,380 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక ఉద్యోగాలకేమో 10,000 రూపాయల నుంచి 24,470 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష కాబట్టి తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే మీరు 10th క్లాస్ వరకు తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా ఉండాల్సింది ఉంటుందన్నమాట. అర్థమైందా? 10th క్లాస్ వరకు మీరు చదివింటారు కదా, మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివినా కానీ తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ తెలుగు సబ్జెక్ట్ ఖచ్చితంగా చదివి ఉండాల్సి ఉంటుంది అనేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట.
ఇది ఫ్రెండ్స్గా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుందనేసి ఇవ్వడం జరిగిందనమాట. రాత పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. ఈ ఉద్యోగాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కనుక ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా ఆన్లైన్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే డీటెయిల్స్ అని కూడా నోటిఫికేషన్లో ఇక్కడ 15వ నెంబర్ పేజ్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒకసారి మీరు ఆ వివరాలన్నీ తెలుసుకోండి. రిజిస్ట్రేషన్ అయితే ఏ విధంగా చేసుకోవాలి, ఏ వెబ్సైట్లకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫీజు ఏ విధంగా చెల్లించాలి, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనే డీటెయిల్స్ అని కూడా క్లియర్గా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకోండి. అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనే సమాచారం కూడా ఇక్కడ నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.